సామల సదాశివ గారి యాది యాదించుకోవడం ఎలా? ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. పిల్లలు చాలా ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యే లెసన్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఈ పాఠాన్ని తొందరగా మనం ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను, ఒకసారి వినండి నాన్న. ఇందులో ముఖ్యంగా 4 భాగాలు ఉన్నాయి. ఒకటవది, రెండవది, మూడవది, నాలుగవది. ఒక్కొక్క భాగంలో ముఖ్యమైన అంశాలేవో అవి చెప్తాను. దాని ద్వారా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మొదటి భాగంలో నాన్న లావణ్య తాత ఇక వాటిని పాంజార్దా డబ్బి అని తెచ్చేస్తారు. అప్పుడు ఆయనకు మస్తు సంతోషం అవుతుంది. ఎందుకు సంతోషం అవుతుందంటే చిన్న పాప 4 ఏళ్ళు నిండని కూడా ఈ పాప ఇగవటు అని అన్నదని, తెలుగు మంచిగా వచ్చిందని ఆయన సంతోషపడి ఆశ్చర్యపడతాడు. అందుకనే అబ్బురపడ్డారు అని అంటారు. అదేవిధంగా ఇగపట్టు అనగానే ఆయనకు ఒక ముచ్చట యాదికొస్తుంది. అదేంటంటే ఎంతో గొప్ప పండితుడైన సంస్కృత ప్రాకృత భాషల్లో గొప్ప పండితుడైన తిరుమల రామచంద్ర గారు ఒకసారి ఏం చేసిండంటే ఆంధ్రప్రభ అనే పత్రికలో, వారపత్రిక అది, అందులో ఏం చేసిండంటే హైదరాబాద్ నోట్బుక్లో చివరి పేజీ రాసిండు. అందులో ఒక డైలాగ్ రాసిండు. ఏమనంటే వారి రామచంద్ర ఇగవాడు తిరుపతి లడ్డు అనే డైలాగ్ రాసిండు. ఈ డైలాగ్ ఎవరన్నారు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అన్నారు. ఎవరితో అన్నారంటే రామచంద్రతో అన్నారు. అదే డైలాగ్ని ఆయన బుక్లో రాసిందనమాట. ఆ డైలాగ్ అనేది ఈయన గుర్తుకొచ్చింది. ఎవరికి? సామల సదాశివ గారికి. మరి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగవట్టు తిరుపతి లడ్డు అని అన్నాడు కదా, ఆయన గొప్ప విద్వాంసుడమ్మా. సంస్కృత భాషలో రాసిన కర్ణసుందరి, విక్రమాంక దేవ చరిత్ర అనే గొప్ప గొప్ప పుస్తకాలని, బెల్హన మహాకవి రాసిన కర్ణసుందరి విక్రమాంక దేవ చరిత్ర అనే గొప్ప పుస్తకాలని తెలుగులోకి అనువాదం చేశాడు. అంత గొప్ప మహానుభావుడైనా కూడా తన స్నేహితుడైన తిరుమల రామచంద్రతో మాట్లాడినప్పుడు ఏమంటాడు? వారి రామచంద్ర ఇగపట్టు తిరుపతి లడ్డు అని అంటాడు. అంటే ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ సొంత వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యాసని వదులుకోరు. అందుకనే ఎవరి భాష వాళ్లకు వినసొంపు అని అంటారు. అయితే ఏం జరిగిందంటే సామల సదాశివ గారు ఇవన్నీ విషయాలు చెప్తూ ఉన్నాడు కదా మనకు. ఈ పుస్తకాన్ని విక్రమాంక దేవ చరిత్ర, కర్ణసుందరి అనే పుస్తకాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చదివి చాలా గొప్పగా రాసిండని ఆంధ్ర బిల్హన అనే బిరుదు కూడా ఇచ్చిండు అనమాట. ఎవరికి? కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారికి. అయితే కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారికి మన సామల సదాశివ గారు అప్పుడప్పుడు ఆయనకు వచ్చిన సందేహాలను జాబుల రూపంలో, అంటే లెటర్స్ రూపంలో రాసేవారు. అయితే ఆయన దానికి రిప్లైస్ ఇచ్చేవాడు అనమాట. అప్పట్లో వాట్సాప్లు, ఫేస్బుక్లు లేవు కదా, అందుకని లెటర్ రాసేవాళ్ళు. దాన్ని ఈ రిప్లై ఇచ్చినందుకు అంటే మన సందేహాలను తీర్చండి, ఈయనకు వచ్చిన డౌట్ని తీర్చండి కాబట్టి ఈయనకు కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారు గురువు గారితో సమానం. సామల సదాశివ గారికి కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారు గురువు గారితో సమానం. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే మన బాసర సరస్వతి క్షేత్రం ఉంది కదా, బాసర సరస్వతి క్షేత్రంలో వ్యాసుడు రాసిన పుస్తకాల గురించి చర్చ జరుగుతుందన్నమాట. దాన్నే వ్యాస వాంగ్మయం. వాంగ్మయం అంటే నాన్న లిటరేచర్. వ్యాసుడు రాసిన పుస్తకాల గురించి చర్చ జరుగుతుంటే అక్కడ ఒక ఆమె చాలా బాగా మాట్లాడుతుంది. ఆమె మాటలు విన్న కప్పగంత లక్ష్మణ శాస్త్రి ఆమె మాటలు విన్న సామల సదాశివ గారు ఆశ్చర్యపడి, నీ వాగ్ధాటి వింటుంటే మిమ్మల్ని ఎక్కడో నాకెందుకో మీరు ఏదో పరిచయం అయినట్టుగా అనిపిస్తుంది, ఒకసారి మీరు ఎవరో చెప్తారా అంటే తన పేరు కే కమల, అంటే కప్పగంతుల కమల అని చెప్పగానే చాలా సంతోషపడతాడు. ఓహో, మీరు మా గురువు గారి పుత్రికనా అని ఆమెకు నమస్కారం చేస్తాడు. ఇది నాన్న
ఫస్ట్ మొదటి భాగంలో మనకున్న ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ఈ మొదటి భాగంలోనే చివరిలో ఏముంటుందంటే కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడని ఉంటుంది. ఆ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దాని నుంచి మళ్ళీ రెండో భాగం మనకు ఉంటుందన్నమాట. ఈ రెండో భాగంలో మహబూబ్ నగర్ వాళ్ళ తెలుగు బాగుంటుందని, మహబూబ్ నగర్కి చెందిన సురవరం ప్రతాపరెడ్డి గారు కూడా చాలా గొప్పవారని మనకు చెప్తారు. అదేవిధంగా మహబూబ్ నగరే కాకుండా ఇంకా నల్గొండ జిల్లా తెలుగు కూడా బాగుంటుందని, నల్గొండ జిల్లాలో కూడా ఎందరో కవులు కథాకారులు ఉన్నారని ఇలా మనకు రెండో భాగంలో చెప్తారు నాన్న. అదేవిధంగా ఈయనకు గురుస్థానీయులు అంటే గురువుగారితో సమానం ఎవరంటే ఇంకా గడియారం రామకృష్ణ శర్మ గారు. గడియారం రామకృష్ణ శర్మ గారు అలంపూర్ బ్రహ్మేశ్వరాలయం ఉంది కదా నాన్న, దాన్ని పునరుద్ధరించడం అంటే కట్టడంలో చాలా బాగా కృషి చేశారు. తర్వాత ఈయనకు వచ్చిన సందేహాలను కూడా తీర్చారు కాబట్టి ఈయన గురుస్థానీయులే. ఆ తర్వాత అంబడిపూడి వెంకటరత్నం అనే కవిగారు కూడా ఉంటారు. ఆయన కూడా చాలా గొప్పవారు. ఆయన రాసిన పుస్తకాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఆంధ్ర సారస్వత పరిషత్ అనే కళాశాలను స్థాపించడంలో కూడా ఆయన చాలా బాగా కృషి చేశారు. గ్రంథాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ రెండో భాగంలో ముఖ్యంగా మహబూబ్ నగర్ వాళ్ళ భాష గురించి, నల్గొండ వాళ్ళ భాష గురించి, ఇక్కడ కూడా అంటే యాస గురించి ఇక్కడ కూడా చాలామంది కవులు కథకులు ఉన్నారు అన్న విషయం గురించి తెలియజేస్తారు నాన్న. ఆ తర్వాత ఇక్కడ చివరిలో నాన్న మనకేముంటుందంటే టక్సాలి తెలుగు ప్లస్ టక్సాలి ఉర్దూ వాటి గురించి ఉంటుంది. టక్సాలి అంటే అర్థమైందన్న టంకసాలలో తయారైన నాణం. టంకసాల అంటే నాన్న రిజర్వ్ బ్యాంక్. అంటే ఈయన ప్యూర్ తెలుగు అనేది వరంగల్లోనే మాట్లాడతారని సామల సదాశివ గారి అభిప్రాయం. ప్యూర్ ఉర్దూ అనేది ఢిల్లీలోనే మాట్లాడతారని ఈయన అభిప్రాయం. అందుకనే ప్యూర్ తెలుగుని టంకసాల తెలుగు, అదే వరంగల్ తెలుగు అని అన్నారు. దాన్నే టక్సాలి తెలుగు అని అన్నారు. అదేవిధంగా ప్యూర్ ఉర్దూని ఢిల్లీ ఉర్దూ అంటే టక్సాలి ఉర్దూ అని ఎక్కడ అన్నారంటే ఢిల్లీలో మాట్లాడే ఉర్దూనే టక్సాలి ఉర్దూ అన్నాను. ఇది నాన్న సెకండ్ భాగంలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్. ఆ తర్వాత మూడో భాగంలో మనకు ఆడవాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రారు కాబట్టి వాళ్ళ భాష అంతగా పొల్యూట్ కాదు. అందుకనే ముస్లిం స్త్రీలు మాట్లాడే భాష పొల్యూట్ కాదు కాబట్టి వాళ్ళ భాషను బేగమతి జుబాన్, మొహల్లతి జుబాన్ అంటే పొల్యూట్ కానీ ఉర్దూను బేగమతి జుబాన్, మొహల్లతి జుబాన్ అంటారని. ఆ తర్వాత పెద్ద కాళోజీ వర్ధంతి సభకు చాలామంది పాల్గొన్నారు. అయితే మన సామల సదాశివ గారు అక్కడికి వెళ్ళినప్పుడు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అక్కడ ఉన్నారనమాట. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఏమైనా చుట్టాలు అవుతారేమో అని అనుకున్నారు. కానీ ఆ అధ్యక్షుల వారు లేచి మాట్లాడినప్పుడు ఉర్దూ భాష పదాల జోలికి అంతగా వెళ్ళకుండా, ఆంగ్ల భాషా పదాల జోలికి అంతగా వెళ్ళకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేసరికి ఈయన ఆశ్చర్యపోయారు. సామల సదాశివ గారిని మాట్లాడమన్నప్పుడు మాట్లాడాల్సిన 4 మాటలు ఈయన ఉర్దూలోనే మాట్లాడినాడు. ఇది నాన్న మూడో భాగంలోని ముఖ్యమైన విషయాలు. తర్వాత 4వ భాగంలోని ముఖ్యమైన విషయాలు ఏంటంటే 4వ భాగంలో ప్రాంతీయ భాష పదాలు, మాండలిక భాషా పదాలు ఇలా చాలా రకాలనే ఉంటాయి. మాండలిక భాష అంటే ఒక మండలంలో తయారైన భాషను మాండలిక భాష అంటారు. ఉదాహరణకు ఇప్పుడు మహబూబ్ నగర్ వాళ్ళ యాసలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మన తెలంగాణలో ఇంకా వేరే ప్రాంతాల యాస కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడైతేనేమో పుంటి కూర అని అంటాము, కానీ ఆంధ్రాలో అయితే గోంగూర అంటారు. ఇలా మనం ఇక్కడైతేనేమో బర్రె అని అంటాము, కానీ ఆంధ్రాలో అయితే గేదె అంటారు. ఇలా ఒక్కొక్క మండలానికి ఉన్న ఆ పదాలనే మాండలిక భాష అని అంటారు నాన్న.
దాని గురించి ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీర్ తక్మీర్ అనే కవి ఉంటాడు. మీర్ తక్మీర్ అనే కవి చాలా గొప్ప కవి. కానీ ఈయన రాసే భాష మాత్రం సామాన్య ప్రజల భాషలోనే ఉంటుంది. అయితే ఈయనను గొప్ప వాళ్ళందరూ అడిగారు, "మరి మీరు ఇంత గొప్పగా ఎలా రాయగలుగుతున్నారంటే?" అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, "ఏం లేదు, నేను శుక్రవారం జుమ్మా మసీద్ మెట్ల మీద కూర్చుంటాను. అక్కడ ఉన్న బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు వింటాను. నేను అదే రాస్తాను" అని అన్నాడు. అందుకని ఆయన ఒక షాయరీ కూడా చెప్పాడు, "ఘూ మేరే షేర్ హై ఖవాస్ పసంద్, ఘూ మేరే షేర్ హై ఖవాస్ పసంద్, ఫర్ మేరీ గుఫ్తగూ ఆవామ్ సే హై." అంటే నేను చెప్పేది చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇష్టపడుతున్నారు కానీ, నేను చెప్పిన మాట మాత్రం సామాన్య ప్రజలలోనిదే అని చాలా చక్కగా వివరించారు. ఇది నాన్న 4వ భాగం. తొందరగా, ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానమ్మా.